గుడి హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే చుట్టాలు అయితే వచ్చారు కదండి నిన్న. ఈరోజు ఈవినింగ్ మా చుట్టాలందరినీ కూడా కొంచెం మన భీమవరం ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాకే తీసుకెళ్తాను ఫ్రెండ్స్. చూడదని ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ ఉన్నాయో అవన్నీ ఒకసారి చూపిస్తాను. అంటే కొనం మామూలుగా ఏంటంటే ఒకసారి వెళ్ళి సరదాగా భీమవరం అంతా చూపిద్దామని చెప్పి వెళ్తున్నాం ఈరోజు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళామన్నీ చూపిస్తాం ఫ్రెండ్స్. చూద్దాం. ఓకే, ముందుకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఆదివారం బజార్లో ఉన్నాం. ఈవినింగ్ లక్షవరం సరదాగా షాపింగ్ అయితే వచ్చామండి. ఈరోజు మన మావళం గుడి దగ్గర అయితే దసరాకి అయితే లైటింగ్ కడుతున్నారు. అక్కడైతే ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి, పూలకొట్లు అన్నీ ఉన్నాయి, బాగున్నాయి అక్కడ అన్నీ. చూపిద్దాం షాపింగ్ ఏమేమి తీసుకుంటాం అన్నీ చూపిద్దామండి మీకు ఒకసారి. మావళం గుడి వెనకాలండి ఇది ఆదివారం బజారు. మొత్తం అంతా కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనకు మావళ్ళం ఉత్సవాలకైతే ఇంకా చాలా బాగుంటుంది. అంతాను ఎదరపెట్టండి ఇదంతా అలా అలా మొత్తం అన్ని షాపులు ఉంటాయండి. అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి. మొత్తం ఇటు షాపు మొత్తం బట్టల షాపులు అన్నీ ఉంటాయి ఇక్కడ. అన్నీ అయితే ఒకసారి మీకు అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే దీంట్లో మనం షాప్ రిషి ఇవ్వండి. మా వాళ్ళైతే లోపల మా రిషిగడ్ అయితే కొబ్బరి జ్యూస్ అంట, జల్లీ కొబ్బరి జల్లీ తీసుకున్నాడు. బాగుంది. మావళం గుడి వెనకాలండి ఇది షాపు. బాగుంది షాపు. టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటో. 30 రూపీస్ అంటండి ఇది, 30 రూపాయలు. జల్లీ చూసారా, కొబ్బరి నీళ్ళతో తయారు చేసిందండి జల్లీ. కొబ్బరి జల్లీ నాకు వద్దు, నువ్వు తిను. నాకు వద్దు, వద్దురా తిను. బాగుందా? బాగుంది. కొబ్బరి నీళ్ళ ఉందే, బాగుంది. ఎలా చూడు, ఎలా ఉంది టేస్ట్ చెప్పు. కొబ్బరి మా వాళ్ళు షాపింగ్కి వచ్చారండి. మా వదిన గారు చంటి కోళ్ళ మొత్తం అందరం కూడా షాపింగ్ అయితే చూపిద్దాం. వాళ్ళందరం కూడా ఈరోజైతే వెళ్ళిపోతారు ఈవినింగ్. సరదాగా మన భీమవరం ఎలా ఉంటుందని చూపిద్దామని తీసుకొచ్చాం బయటికి. గాజులు తీసుకుంటా కానీ వచ్చారండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మళ్ళీ ఈ షాపులకు అయితే వచ్చామండి. సరదాగా ఆ షాపులను చూపిద్దామని తీసుకొచ్చాం బయటికి. ఈరోజు వెళ్ళిపోతున్నారు కదా మన భీమవరం ఫ్యాన్సీ ఐటమ్ అన్నీ ఎలా ఉన్నాయని చూపిద్దామని తీసుకొచ్చాం. బొమ్మలు అయితే బాగున్నాయి. అంటే బ్యూటిఫుల్గా ఉన్నాయండి బొమ్మలన్నీ కూడా, చాలా బాగున్నాయి. ఎక్సలెంట్గా క్రామ్ నెక్లెస్లు కూడా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. నెయిల్ పాలిష్, గాజులు, చిన్నపిల్లలకైతే హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. పైన అయితే గిఫ్ట్లు, దా మైలు వచ్చే ధన్య 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 స్మైల్ స్మైల్ కూడా
చాలా ఉంది ఇది. నన్ను కూడా తీసుకొచ్చారు. ఎలా ఉంది? అవన్నీ ధన్యా ఏం తీసారు హాయ్ హాయ్ చెప్పు. హాయ్ టిక్కు టిక్కు. ఇగో అంతా ఆదివారం బజార్ అంతా మన భీమవరం ఆదివారం బజార్ అండి. ఇది క్వాలిటీ దసరాకైతే లైటింగ్ టెస్టింగ్ చేస్తున్నారండి. ఇప్పుడైతే లైటింగ్ అయితే ఇంకా ఎక్కించలేదు. అంతా మన భీమవరం మావుళ్ళమ్మ గుడి వెనకాల ఆదివారం బజార్ అయితే అంతాను. ఈరోజు లక్ష్మీవారం కదా ఉందండి ఈరోజు మార్కెట్ అయితే. సండే మార్కెట్ అంటారు దీన్ని. ఇప్పుడైతే మనం ఇక్కడ తీసుకుంటున్నారు. లోపలికి వెళ్ళారు మా వాళ్ళు. మావుళ్ళమ్మ గుడి దసరాకే స్టార్టింగ్ లైటింగ్. బాగా ఎంత రాదు ఆటో బుల్లెట్ మరలా ఈ సమయానికి నా ప్రభా మరి అక్కడ చేరుకుని నా తండ్రి గృహంలో సంతోషం ఉండేలాగా సహాయం చెప్పాబా. ఎటువంటి ఆటంకం లేకుండా గృహంలో చేరేలాగా సహాయం చెప్పండి. మరి ఆవిడ మరి బిడ్డల దగ్గరికి వెళ్తాను ప్రయాణం వేస్తుండగా ఒక తండ్రి అక్కడ కూడా నా తండ్రి తోడుగా ఉన్నాడు. బిడ్డలను కూడా కాసి కాపాడమని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. మీకు వందనాలు. చిన్న ప్రార్థన ఆలకించి ప్రయాణం అంతట్లోనూ సహాయం చేయమని నా ప్రభుత్వం మీకు మడవే ఇస్తున్నాను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. హాయ్ అండి. ఈరోజైతే మా వదిన గారు వీళ్ళందరూ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారండి. అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్లో అయితే కూర్చున్నాం. మా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే ఒక ట్రైన్ వచ్చింది.
నర్సాపూర్ అంటండి, అది నర్సాపురం వెళ్తుంది. స్టేషన్లో అయితే మేము కూర్చున్నాం, మా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. నేను రిషి ఉండి మా వాళ్ళందరికీ ఇక్కడ కూర్చున్నారు. పక్కనే భీమవరం టౌన్ స్టేషన్ అండి ఇది. టౌన్ స్టేషన్ మళ్ళీ గూడ్స్ అయితే వచ్చిందండి, ఒకటి గూడ్స్ బండి చాలా పెద్దగా ఉంది. ఇది ఎక్కడ చాలా పెద్దగా ఉంది గూడ్స్ రైలు. కూడా అంత బాగా వచ్చింది. అలా ప్లాట్ఫామ్ ఖాళీగా ఉంది. 1వ నెంబరు, 2వ నెంబర్ అయితే హౌస్ఫుల్గా ఉంది. అప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. గూడ్స్ బండి చాలా బాగుంది. అయిపోయింది గూడ్స్ బండి. ఇక్కడ నర్సాపురం వెళ్ళి ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. రెండో నెంబర్ ప్లాట్ఫామ్ పైనుంచి ఇదిగోండి, అవతల పక్క ఉన్నదేమో 2వ నెంబరు ప్లాట్ఫామ్. చాలా బిజీగా ఉంది అది అవుతుంది ప్లాట్ఫామ్. ఇవన్నీ ఇప్పుడే ట్రైన్ వచ్చింది, హైదరాబాద్ వెళ్ళి ట్రైను, కాకినాడ ట్రైన్ అంట. ఇప్పుడు వచ్చిందండి, 11 అయింది, 11:15 అవుతుంది. ఇప్పుడైతే మేమైతే వెళ్ళిపోతున్నాం. వదిన గారిని, రాజాని అందరినీ ట్రైన్ అయితే ఎక్కించామండి. వచ్చండి అంటే ఇలా చూడండి. నేను రిషి, మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, టౌన్ స్టేషన్లో ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మేమైతే మాకు ఊరు ప్రయాణం ఉంది. నెక్స్ట్ ఎప్పుడు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. అంతవరకు వెయిట్ చేయండి మా వీడియో కోసం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.